మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు. ఇప్పటివరకు ఎంత ధాన్యం కొన్నారో చెప్పే దమ్ముందా అని ఈ సందర్భంగా ఉత్తమ్ను నిలదీశారు. రైతాంగానికి ఎంత ధాన్యం కొన్నారో, ఎంత బోనస్ ఇచ్చారో లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావని, ఉత్త కుమారుడివని జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఇక దమ్ముంటే లెక్క చెప్పాలని ఉత్తమ్కు జగదీశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. రానే రాదన్న కరెంటును పోదన్న స్థితికి తీసుకొచ్చినమాట అబద్ధమా? తెచ్చిన కరెంటును మళ్ళీ వాళ్ళు ఆగం చేసి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని స్థితికి మీరు తీసుకొచ్చింది అబద్ధమా? 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 3 కోట్ల మెట్రిక్ టన్నులకు తీసుకొచ్చి భారతదేశానికి ఇచ్చి పంజాబ్ను దాటింది నిజం కాదా? ఇవాళ సంవత్సరాల కాలంగా ఇప్పటి వరకు కూడా ఎన్ని కొన్నమో చెప్పలేని మీ చేతగాని మీ అసమర్థత బయట పెట్టుకోవడానికి, దాచిపెట్టుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. లెసలెస కోతలు వస్తున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డివి కావు, నువ్వు ఉత్తర కుమార్ రెడ్డివే అని చెప్పి మళ్ళీ ఒకసారి నిరూపించుకుంటున్నావు. నీ ఉత్తర కుమార ప్రగల్భాలు ఆపు. ఒక్కసారి లెక్క చెప్పు, నీకు దమ్ముంటే, నీకు చేతనైతే. నువ్వు వచ్చిన తర్వాత 24 యాసంగిలో ఎంత కొన్నావు, 25 వానకాలం ఎంత పంట కొన్నావు, ఇప్పుడు 25 యాసంగిలో ఎంత కొన్నావు ఇప్పటి వరకు? గత యాసంగిలో ఎన్ని ఓట్లు కొన్నావు, ఎన్ని డబ్బులు రైతుల అకౌంట్లో వేసినావు? మొన్న వానకాలం ఎన్ని ఓట్లు కొన్నావు, ఎన్ని అకౌంట్లో వేసినావు రైతులకి? ఇప్పుడు యాసంగి ఈ రోజు వరకు ఎంత కొన్నావు? నీకు దమ్ముంటే సాయంత్రం ఏదో పెడుతున్నావు కదా, ఏదో ప్రదర్శించుకుంటా అని చెప్పి ఏదో పనికిమాలిన ఇండియా నివేదిక తీసుకు